నైనికోల్ బ్లాక్ టెండర్ల విషయంలో సైట్ విజిట్ సరికాదని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిండు. ఇంతవరకు వస్తుంది పచ్చి అబద్ధం. అదొక పెద్ద బూతు. బీఆర్ఎస్ పార్టీ యొక్క నేతల మాటలకి కిషన్ రెడ్డి గారు ప్రత్యక్షంగానే మద్దతు పలుకుతున్నట్టుగా నేను ఆ మీడియా ముఖంగా ఢిల్లీలో మాట్లాడాను. ఎందుకు అనంటే ఆయన ఒక మాట అన్నాడు, ఎప్పుడూ లేదు ఈ యొక్క మ్యాండేటరీ అనేటటువంటి క్లాజ్ తెలంగాణలో మాత్రమే పెట్టిరు, ఈసారి పెట్టిరు, అందుకని ఇదంతా అయింది అని అన్నాడు. అదొక పచ్చి అబద్ధం అని చెప్పేసి నా చేతిలో అందరు కనిపించేటట్టు పెట్టి ఈ సిఎంపిడి అంటే మినీ రత్న కంపెనీ అంటే ఇది ఏంటి తెలుసా? ఏ సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్. ఇది ఎవరిని అడ్రస్ చేస్తూ అప్పుడుండే ఈ నిబంధన సింగరేణి కోయిలరీస్ అంటే మనది, మనం దేని గురించి మాత్రం. ఇది ఎప్పుడు నవంబర్ 2018. ఇది తెలంగాణ ప్రభుత్వంది కాదు, తెలంగాణ ప్రభుత్వం రాసింది కాదు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈ 2018లోనే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వ పెద్ద ఆదేశాలతోనే సర్టిఫికేషన్ తెచ్చిరని అన్నారు. సో ఈ క్వశ్చన్లు ఇంకా కిషన్ రెడ్డి వేయాలి అవన్నీ. అదే సార్ మీరేమో గట్ల మాట్లాడి వాళ్ళు తీసి కాగితాలు చూపిస్తారు, మాకు కాగితంతో మాట్లాడు. ఇది వాళ్ళ పుస్తకంలో సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద బిడర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఏ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ స్టేటింగ్ దట్ ద ఫర్మ్ హ్యాడ్ విజిటెడ్ ది సైట్. ఇది కిషన్ రెడ్డి గారి పచ్చి అబద్ధాన్ని బహిర్గతం చేసేటటువంటి నిప్పు లాంటి నిజం. ఇట్లా వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలే లేవు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి అంత బహిరంగంగా మాట్లాడినట్టు అంతకుమించి ఏముంటుంది. అంతో ఇంతో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ శాంక్టిటీ ఉంటుందని అనుకునేటోని నేను. నిన్నటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలతోటి మొత్తం పోయింది. కానీ దీని వెనకాల రాజకీయం ఉందనేది మనం అందరం గమనించుకోవాలి. ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు హరీష్ రావుని ఆడ ఇన్వెస్టిగేషన్ కోసం పిలిస్తే ఆయన కంటే కడుపులో గాలి, సరే ప్రభుత్వం మీద బురద చల్లిండి అనుకుందాం, అలా పెద్ద సీరియస్ కూడా ఎవరు తీసుకోరు. కానీ నీ శాఖ అయినటువంటి నువ్వు కేంద్ర మంత్రి లెక్క కూర్చొని నీ శాఖలో ఉంటున్నటువంటి నిబంధనలు లేవని చెప్పి ప్రజల ముందుకు వచ్చి అబద్ధం చెప్పి బీఆర్ఎస్ యొక్క వాదనని బలం చేకూర్చేటటువంటి మీ యొక్క కుట్ర, తద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మళ్ళొకసారి నిరూపించడం అయిందే తప్ప తెలంగాణ ప్రజలకి యాజ్ యూజువల్గా మీరు చేస్తున్నటువంటి మోసం కంటిన్యూ చేస్తూనే ఎవరు అనేది కూడా తేడుతలమే. ఎందుకనంటే కేంద్రంకించి నిధులు తెచ్చుడు శాత కాదు, రాష్ట్రానికి రావాల్సినటువంటివి విభజన చట్టంలో హామీలని ఇంకా నెరవేర్చుడు శాత కాదు. ఇక్కడ నుంచి మన ప్రతికూల ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే ఢిల్లీకి పోయి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల కోసం, వనరుల కోసం, ఇచ్చినటువంటి హామీల కోసం పదే పదే తిరుగుతుంటే పనులు చేయనీయకుండా కాళ్ళలో కట్టెలు పెట్టేటటువంటి కిషన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముంగట్కేసి బీఆర్ఎస్ పార్టీ కోసం అబద్ధాలు ఆడడం కూడా మొదలుపెట్టింది. అది కూడా అధికారికంగా. ఇంకో మాట కూడా ఆయన అన్నాడు, అసలు ఈ మ్యాండేటరీ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కేవలం తెలంగాణలోనే మొదలైంది, ఎక్కడ దేశంలో లేదని కూడా అన్నాడు కదా. మరి గుజరాత్ అయితే ఈ దేశంలోనే ఉంది కదా, వేరే దగ్గర అయితే కాదు కదా. మరి దీని ఏమంటారు? ఇది ఇంకా ఎన్ఎండిసి. ఇది సైట్ విజిట్ అనేది ఎప్పటి నుంచి అప్రూవల్ ఉంది? అసలు సైట్ విజిట్ మ్యాండేటరీ ఇప్పుడు నేను తీసి చూపించింది అదే నీకు 2018 తీసి చూపించిన నేను 2018 ఫస్ట్ తీసిన పుస్తకం అదే కదా. ఇక్కడ సంవత్సరం ఉంటుంది లోపలనేమో నిబంధన చదివితే ఇగో నవంబరు 2018. ఓకే, టెండర్ డాక్యుమెంట్. ఇక మళ్ళీ ఇది ఎవరికో రాశారు అనుకుని అంటారు, కాదు, సింగరేణి కోయిలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం మనదే కదా. అదే అంటున్నా, అసలు ఏడలేదని అన్నాడు కదా. ఇదేంటిది అన్న? ఇంకొకటి, ఇది గుజరాత్ జిఎండిసి కింద చదువు. ది సైట్ విజిట్ టు ద తడకేశ్వర్ లిగ్నైట్ మైన్ ఈజ్ మ్యాండేటరీ. ద బిడర్ షుడ్ సబ్మిట్ ద సర్టిఫికేట్ డ్యూలీ సైన్డ్ బై మ్యాండేటరీ కాదా? ఇంకొకటి కూడా చూపిస్తా. గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ సైట్ విజిట్ యాజ్ పర్ ఫార్మాట్ ప్రొవైడెడ్ ఇన్ ఫామ్ జీ. ఇంకోటి కూడా చూపిస్తా. తెలంగాణలో కూడా ఎప్పుడు జరగలే అన్నాడు కదా. తెలంగాణలో కూడా అసలు ఎప్పుడు కూడా ఇది జరగలే, ఇదే మొదటిసారి వచ్చిందని చెప్పి అన్నాడు కదా. ఇంకొకటి ఒక ఏడాది దిగా ఏడాది తీసుకోండి. ఇగో ఇది 2021. ఎప్పుడు? 15 డిసెంబర్ 2021. ఏమనుంది? ది బిడ్డర్ సార్ అప్లోడ్ సైట్ విజిట్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ఆఫర్ ఉందా?
ఇది తెలంగాణలో ఈసారే మొదటిసారి వచ్చిందని కిషన్ రెడ్డి అన్నాడు కదా. 2021 అయితే ఇది కాదు కదా. ఇంకోటి 2018 ఏమని, సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఏ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సొంత 2018 ఎన్నికల కంటే ముంగట 2023లో కూడా ద బిడ్డర్స్ హాస్ టు ప్రొవైడ్ ఏ సర్టిఫికేట్ ఇష్యూడ్. ఇట్లా సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటి నిబంధనలో భాగం ఉండి ముందుకు పోతున్నటువంటి టెండర్లు ఈరోజు పుట్టినటువంటిది కాదు, తెలంగాణ పుట్టించినటువంటిది కాదు. నేను చెప్పే స్పష్టత ఒకటి, ఇది దేశంలో ఉదాహరణకి ఎవరితో చెప్తే నమ్మరు కాబట్టి ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో చూపించాను. ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అనేటటువంటి నిబంధనలతోటే టెండర్లు ముందుకు పోయినా చూపిస్తాను. తెలంగాణలో కూడా 2018, 2021, 2023లో కూడా అదే నిబంధనతోటి టెండర్లు జరిగినాయి కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను కిషన్ రెడ్డి గారిని ఏమడుగుతున్నా అంటే, అబద్ధం ఎందుకు చెప్తున్నా, పచ్చి అబద్ధం మీడియా ముందుకు వచ్చి అసలు ఇది ఎక్కడ లేకుండే, దేశవ్యాప్తంగా ఎక్కడ లేదు, తెలంగాణలో ఇదే మొదటిసారి అని చెప్పి ఎందుకు అబద్ధం చెప్పారో చెప్పండి. గతంలో కూడా టెండర్ విధానం ఉంటే కానీ గోప్యత లేదని చెప్పి కల్వకుంట్ల కవిత చెప్తాం. ఏముండే గతంలో కూడా టెండర్ విధానం ఉండే కానీ గోప్యత లేదు, దాన్ని దాస్తా ఉన్నారు, కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఇస్తా ఉన్నారు. కదా ఆయన చేసినటువంటి కుంభకోణాలు అదే కదా. దాని గురించే ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీకేమైనా అనుమానాలు ఉంటే టోటల్ ఇన్వెస్టిగేషన్ నడిపిస్తా. ఇప్పటిసారి కాదు, 2014 సంది లిఖితపూర్వకంగా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని రాసిమ్మన్నాడు. విచారణ మనం చేద్దామన్నాం. ఇదేనన్నా విచారణ గిట్ట మొదలైపోతుందేమో అని బీజేపీ డిఫెన్స్కి వచ్చేయాలి కదా. వచ్చేసి ఏమంటుంది, కావాలంటే సిబిఐకి ఇవ్వండి, కావాలంటే ఇంకోటి ఇవ్వండి అని. నేనేం అడుగుతున్నా అంటే, ఏదన్నా తెలంగాణలో జరుగుతున్నటువంటి విచారణల మీద సిబిఐకి అనేక మా ప్రభుత్వం సిద్ధంగా ఉండేదేమో. ఎందుకు అనంటే, కాళేశ్వరం మీద కమిషన్ వేసి కాళేశ్వరం రిపోర్ట్ వచ్చిన తర్వాత అవినీతి మీద 1,00,000 కోట్ల కుంభకోణం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారితో చేతులు కలిపినట్టుండు. అందుకనే విచారణ ముందుకు సాగుతలేదు, కేసీఆర్ని అరెస్ట్ చేస్తలేడు. కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే సిబిఐకి 48 గంటలలో లోపడేసి చూపిస్తామని బీజేపీ నేతలు అన్నారా? నేనే సొంతంగా అంటున్నా, చెప్పురు అన్నారు కదా. మరి సెప్టెంబర్ 1వ తారీఖు ఇచ్చిరండి, 3.5 నెలలు అయింది. ఎక్కడ పోయింది సిబిఐ విచారణ? ఏం యాక్షన్ తీసుకురు ఇప్పటిదాకా? ఎంతమందిని విచారణకు పిలిచిరు? ఎందుకోసం అడుగుతారు వీళ్ళు సిబిఐ విచారణ అంటే, మేము గిట ఏడ బీఆర్ఎస్ నేతల మీద చర్యలు తీసుకుంటామో అని, మాకు మేము గట్టిగా వీళ్ళని పరీక్ష చేస్తామని చెప్పి సిబిఐని అడ్డం తీసుకొని వచ్చి సిబిఐ తోటి బీఆర్ఎస్ నేతల్ని కాపాడతాం. దానికి ఉదాహరణ కూడా ఒకటి చెప్తా. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ నేతల మీద ఒక్క కేసు అన్న బీజేపీ పెట్టిండా, విచారణతో పిలిచిండా? అంత అవినీతి జరుగుతుండే. గొర్రెల కుంభకోణం తీసుకోండి, ఫార్ములా తీసుకోండి, లేకపోతే హరితహారం తీసుకోండి, కాళేశ్వరం తీసుకోండి, పాలమూరు రంగారెడ్డి తీసుకోండి, ఏ అంశాన్ని ఎత్తినా ఆఖరికి మొక్కలు నాటే కాడ వేసుకునే కండువాల దాకా కుంభకోణాలు వాళ్ళకి. ఇన్ని జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క దాని మీదనన్నా కనీసం బీజేపీ పల్లెత్తు మాట అన్నదా, లేకపోతే ఒక వ్యక్తిని పిలిపించి విచారణ చేసిందా చెప్పురు? ముందు సంధి ఒకటే లెక్క ఊరు కాబట్టి విచారణ మనం చేసుకుందామని చేస్తే మా మీద బట్టగాల్చి మీదేసి మీరు ములాఖత్ అవుతారు, మాకు ఇచ్చి చూడరు, ఈసారి మేము చూపిస్తామని అన్నారు. గతంలో అంటే సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి కాబట్టి అప్పుడు మేము చేయలేకపోయినాం, ఇప్పుడు మాకు మేము చేసి చూపిస్తామని అన్నారు. ఇప్పుడు మేమే ప్రభుత్వం ఉన్నాం కాబట్టి సిబిఐ విచారణ మీరు చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వమే ఇచ్చినాం. ఇప్పుడు మీకు అడ్డం కూడా పడేటోళ్ళు లేరు, కానీ విచారణ ఎందుకు ముందుకు పోలే? ఈ బీజేపీ అనేది నిరంతరం బీఆర్ఎస్ పార్టీని కడుపులో పిల్లని కాపాడుకుంటుంది. నా మాట గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీలో కలుస్తుంది. ఎందుకంటే అసలు వీళ్ళ పుట్టుకనే బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి పుట్టుకనే బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయింది. భారతీయ జనతా పార్టీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ అడ్డం వచ్చింది కాబట్టి తీసేసారు, భారత రాష్ట్ర సమితి అయింది. బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయింది. అప్పటి సంది కూడా కలిసే ఉన్నారు, ఈ రోజు కూడా కలిసే ఉన్నారు. ఆ కలిసి ఉంటున్నటువంటి దానికి ఆధారాలతోటి నిరూపించడానికి మాలాంటి వాళ్ళకి అవకాశము ఇట్లా ఇస్తుంటారు. కాబట్టి ప్రతిదాన్ని కూడా తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. కాబట్టి మేము ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ యొక్క దోస్తాన అక్రమ సంబంధాన్ని తెలంగాణ ప్రజలకి చెప్పదలుచుకున్నాము ఆధారాలతో. కేంద్రానికి అప్పచెప్తే అసలు నేను ఒక అంశం చెప్తా.
సింగరేణి నష్టాలలో ఉందేమో అఫీషియల్ కాగితాలు మీ మీడియా ముఖంగా చెప్తున్నా, అఫీషియల్ కాగితాలు కిషన్ రెడ్డి గారిని తీయమన్నారు. చర్చకి సిద్ధం. అమరవీరుల స్తూపం కాడికి రా, 4 కోట్ల మంది తెలంగాణ జనాల ముంగడ మనం మాట్లాడుతున్నాం. 7,000 కోట్ల లాభాలల్లో అందరికంటే ఎక్కువ లాభాలు గడిస్తున్నటువంటి సింగరేణి ఈరోజు నష్టాలలో పోయిందని కిషన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారండి? గత 20 సంవత్సరాల సంది సింగరేణి నష్టపోయిందా? ఏదైనా ఒక్కటి అఫీషియల్ కాగితం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చూపెట్టాలి, కాగితాలు చూపెట్టాలి. నాకు గుర్తు చెప్పు, గాలికి ఏదైనా మాట్లాడచ్చు. ఎందుకనంటే మూసీలో కూడా అంతే, 1,00,000 కోట్ల కుంభకోణం అని ఓడనగానే 1,50,000 కోట్ల కుంభకోణం అని ఇంకోటి అన్నాడు. వాడు 10,000 కోట్ల కుంభకోణం హెచ్యూ కూడా అనగానే బీజేపీ 12,000 కోట్ల కుంభకోణం అన్నాడు. హెచ్ఐఎల్టీపీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీలో 5 లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పి బీఆర్ఎస్ వాడు అనగానే అర్రసు పాడినట్టే 6 లక్షల కోట్ల కుంభకోణం అని బీజేపీ వాడు అని పోటీ మీద ఈ యొక్క ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నమే తప్ప ఈరోజు ఒక్కటంటే ఒక్కటన్నా సబ్స్టాన్షియల్గా ఒక ఆధారం చూపించి కేంద్రంలో నువ్వే ఉన్నావు కదా, ఏ రోజన్నా మా యొక్క అంశాల మీద మీరు నిజంగా ప్రజలకు చూపించింది ఉందా? బట్టగాల్చి మీదేసేయడము, ఒకరు మాట్లాడితే ఇంకొకరు మద్దతుగా వాళ్ళ కేంద్రం నుంచి రావడం. దయచేసి కిషన్ రెడ్డి గారు, తెలంగాణలో పుట్టినందుకు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంపీ చేసుకున్నందుకు, 8 మంది ఎంపీలను మీకు ఇచ్చినందుకు, ఈ పుట్టిన గడ్డ మీద రుణం తీసుకోవాలని అంటే కేంద్రంకి ఇచ్చి నిధులు తీసుకొచ్చి చూపెట్టండి. అంతే తప్ప పేద ప్రజల నోటికాడు బుక్కను తన్నేటటువంటి కాళ్ళ కట్టలు పెట్టే కార్యక్రమాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తాం.